హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నాగదేవత పుట్టలో నుంచి బయటికి రాగానే మనీషా భయపడుతూ, ఇదేంటంటీ పాలకి మరీ మొహం వాసిన పాములాగుంది, పాలు పెట్టకముందే వచ్చేసింది అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు దేవి అని, మనీషా అది దేవతా సర్పం, జోకులేసేస్తావేంటి అని చెప్పి అనగానే, అప్పుడు మనీషా, ఆంటీ కొంపతీసి ఈ పాము వినేసుంటుందా అనగానే, అప్పుడు దేవి అని, ఏమో ఏం చెప్తాము, అసలే పాము చెవులు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తాయని విన్నాను అని చెప్పి దేవి అని అంటుంది. ఈ లోపల అక్కడ దీక్షితులు గారు అంటారు, అమ్మ దేవతా సర్పం నాగదేవత బయటకు వచ్చింది కదా, ఇక ఇద్దరు పాలు అక్కడ పెట్టండి అమ్మా అని చెప్పి అనగానే, అమ్మో ఆంటీ నేను పాలు అక్కడ పెట్టాలంటే భయం వేస్తుంది, ఎక్కడది కాటేస్తుందేమో అని అనగానే, ఏం కాదు మనీషా పెట్టు అని చెప్పి దేవి అని అంటుంది. లక్ష్మి మనీషా అక్కడ పెడతారనమాట. పాలు అక్కడ పెట్టగానే ఇక పుట్టలో నుంచి పాము దిగి ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక మొత్తానికి కాసేపు అయ్యాక మనీషా పెట్టిన పాల వైపే ఆ నాగపాము అటువైపు చూస్తూ ఉంటే, ఇక అప్పుడు మనీషా అనుకుంటుంది, అమ్మ నాగమ్మ ప్లీజ్ నీకు ఇంకా కావాలంటే ఎక్కువ పాలు పోస్తాను, నా పాలే తాగమ్మా ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటుంది. దేవి అని అంటుంది, ఏంటి మనీషా పాముని కాకాపడుతున్నావు అనగానే, ఆంటీ చూడండి ఆంటీ పాము నేను పెట్టిన పాలే తాగుతుంది, చూస్తూ ఉండండి అని చెప్పి అనగానే, ఇటు పాము ఈసారి లక్ష్మి పెట్టిన పాల వైపు చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అటు తిరగగానే మనీషా అంటుంది, ఏంటంటే పాము యూటర్న్ తీసుకుంది, ఇప్పుడు ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనీషా. ఇక పాము వెంటనే లక్ష్మి పెట్టిన పాలని తాగేసి పుట్టలోకి వెళ్ళిపోతుంది. ఇక అటు లక్ష్మి, అరవింద వీళ్ళంతా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇటు మిత్ర ఏమో ఇదేంటి ఇలా జరిగింది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. మనీషా అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక దీక్షితులు గారు, అమ్మ లక్ష్మి ఆ నాగదేవత అనుగ్రహం కూడా నీ మీదే ఉంది, ఇక మిత్ర పక్కన కూర్చునే హక్కు నీకే ఉంది అని చెప్పి అనగానే, ఇటు అరవింద, లక్ష్మి, జయదేవ్, వివేక్, జాను అందరూ సంతోషిస్తారు, పిల్లలు కూడా. తర్వాత అరవింద అంటుంది, ఇప్పుడేమంటారు దేవి అని మనీషా, మిత్ర పక్కన కూర్చునే అధికారం లక్ష్మికే ఉందని ఒప్పుకుంటారా అనగానే, అప్పుడు మనీషా, ఒప్పుకోవడానికి మేమే ఉందంటీ, మిత్రని అడగండి అనగానే, ఇక అప్పుడు జయదేవ్ అంటారు, ఇందాక అమ్మవారి దీవెన, ఇప్పుడు నాగదేవత దీవెన, ఇద్దరి దీవెనలు లక్ష్మి మీద పుష్కలంగా ఉన్నాయని అర్థమైపోయింది, ఒప్పుకోరా అని చెప్పి జయదేవ్ అంటారు. ఇటు వివేక్ కూడా, ప్లీజ్ అన్నయ్య ఆ దైవ సంకల్పాన్ని విను అని చెప్పి అనగానే, ఒప్పుకోండి బావా అని చెప్పి జాను కూడా అంటుంది. ఇక అప్పుడు మిత్ర, సరే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అనగానే, ఇటు మిత్రాదేవి అని మిత్ర డెసిషన్కి షాక్ అయిపోతారు. తర్వాత అరవింద, లక్ష్మి నువ్వే గెలిచావు, పద పూజలు కూర్చుందు అని చెప్పి ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పుట్ట దగ్గర దేవి అని మనీషా ఉంటారు. ఇక మనీషా అంటుంది, ఇదేంటంటే ఈ పాము ఇలా తాకేసింది, చీట్ చేసిందంటీ, కొంపతీసి నేను అన్న మాటలు వినేసిందేమో అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అందుకే దేవతా సర్పం మీద జోక్ లేదనేది, ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ అని మనీషా అంటూ ఉంటే, చేసేదే ఉంది చూసేదే ఉంది, వెళ్ళి ఆ హోమం చూడడం తప్ప మనకి ఇంకా వేరే ఛాన్స్ లేదు పద అని చెప్పి దేవి అని మనీషా అక్కడి నుంచి వెళ్తారు. తర్వాత ఇక హోమం స్టార్ట్ చేస్తారు. మిత్ర, లక్ష్మి పక్కనే కూర్చుంటారు, పిల్లలు కూడా అక్కడే కూర్చుంటారు. ఇక దీక్షితులు గారు, ఇక వేరే పంతులు గారు ఇక పూజ జరిపిస్తూ ఉంటారు. ఇక జయదేవ్, అరవింద చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అరవింద అంటుంది, మిత్ర, లక్ష్మిలు పెళ్లిలో పక్కన కూర్చున్నారు, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే కదండి కూర్చోవడం అనగానే, అప్పుడు జయదేవ్, అవును నాకు వాళ్ళ పెళ్ళే గుర్తొస్తుంది, ఒక పండగలా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇటు జాను, వివేక్లు కూడా చాలా సంతోషంగా ఉంది, వాళ్ళిద్దరు అలా పక్కన కూర్చుంటే పండగలా ఉంది కదా అని చెప్పి అనగానే, అవును నేను త్వరలో మా ఇద్దరం కూడా పెళ్లిపీటల మీద పక్కనే కూర్చుంటాము అని చెప్పి వివేక్ అంటాడు. ఆ తర్వాత ఇటు మనీషా అంటుంది, ఆంటీ ఇది చూడ్డానికి ఆంటీ మనం గుడికి వచ్చింది అని చెప్పి అనగానే, వదిలేసే ఇది హోమమే కదా పెళ్లి కాదుగా అని చెప్పి దేవి అని అంటుంది. ఆ పెళ్లిలో కూడా 2 సార్లు ఇదిగో ఈ లక్ష్మియే కూర్చుంది అని మనీషా అంటుంది. దేవి అని ముచ్చటగా, మూడోసారి నీ మెడలోనే తాళి కడతాడు, మూడోసారి నువ్వే కూర్చుందిలే మిత్ర పక్కన అని చెప్పి అంటుంది దేవి అని. ఇక మొత్తానికి హోమం అయిపోయాక ఇక దీక్షితులు గారు, హోమం చాలా బాగా జరిగింది అనగానే, ఇక అరవింద, జయదేవ్ అయితే పిల్లలకి ఇక గండం ఉండనట్టేగా పోయినట్టేగా అని చెప్పి అనగానే, అప్పుడు దీక్షితులు గారు, గండాలు ఉంటాయమ్మా, అయితే లక్ష్మి జాతకంతో పాటు ఈ పూజ ఫలితం కూడా ఉంటుంది కాబట్టి దేవుణ్ణి నమ్ముకోండి, మనకంతా మంచి జరుగుతుంది, అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి అనగానే, పోన్లేండి అంతా సంతోషమే అని చెప్పి జయదేవ్, అరవింద అంటారు. ఆ తర్వాత ఇక పూజ అయిపోయింది కదా, ఇక మిత్ర కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. నాన్న అనుకుంటూ లక్కీ కూడా మిత్ర వెనకాల వెళ్తుంది. ఇటు మనీషా, దేవి అని కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇక జాను ఏమో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే దూరంగా వివేక్ గమనిస్తాడు. జానుని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని చెప్పి రూమ్లోకి వెళ్ళి చిన్న రాళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్క రాయి వేస్తూ ఉంటాడు, మళ్ళీ పక్కకు తాక్కుంటాడు. ఎవరు వేసింది అని చెప్పి జాను వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరు కనిపించరు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా వివేక్ వేసి దాక్కుంటాడు. ఎవరు వేసేది అని చెప్పి ఇక మూడోసారి రాయి వేద్దామని చెప్పి వివేక్ అక్కడ రాగానే అక్కడ జాను ఉండదు. ఏంటి ఎక్కడ ఉండాలి, ఇక్కడే కదా ఉండాలి అని చెప్పి వివేక్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జాను ఉంటుంది. ఏంటి ఏం చేస్తున్నావు, వీటిని నా మీద విసురుతున్నావు ఏంటి, రాళ్ళు కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, అవే చిన్న రాళ్ళు, ఇవి ప్రేమరాళ్ళు అని చెప్పి వివేక్ అంటాడు. ప్రేమరాళ్ళ, నీకు మరి పిచ్చి ముదిరిపోయింది అని చెప్పి వివేక్ మీదకి వస్తూ ఉంటుందన్నమాట జాను. ఇక వెనకాల బెడ్రూమ్తో ఇక వివేక్ మీద జాను పడుతుంది. ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు.
వివేక్ అంటాడు, థ్యాంక్స్ జాను, అడగకుండా నా మీద పడ్డావుగా అనగానే, ఏంటి నేను నీ మీద పడ్డానా, నువ్వేగా లాగింది అని చెప్పి అంటుంది జాను. అదేలే ఏదైతేనే నా ప్రేమలో పడ్డావుగా అని చెప్పి అనగానే, బాబు నిన్న నీ పక్కన కూర్చున్నందుకే మీ అమ్మ నాకు పెద్ద క్లాస్ పీకింది, ఇప్పుడు ఇలా చూసిందంటే ఇంకేం లేదు, పెద్ద యుద్ధమే చేసేస్తుంది నాతోని అని చెప్పి అనగానే, మా అమ్మ చూసినప్పుడుగా అని చెప్పి వివేక్ తలకి తిప్పి చూడగానే అక్కడ దేవి అని ఉంటుంది. ఇక ఇటు జాను కూడా గమనిస్తుంది, అమ్మో అని చెప్పి వెంటనే జాను లేచి నించుంటుంది. అది అత్తయ్య కావాలని ఏం చేయలేదు అని చెప్పి జాను అంటుంది. సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి దేవి అని అంటుంది. ఇదేంటి పెద్ద యుద్ధం చేస్తుందంటే సింపుల్గా వెళ్ళిపోమంటుంది అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వివేక్ కూడా వెళ్తూ ఉంటే, నువ్వు ఆగరా అని చెప్పి దేవి అని ఆపుతుంది. ఏంట్రా నువ్వు చేసేది అని చెప్పి దేవి అని అంటే, అప్పుడు వివేక్ అది ఇదొక హఠాత్ పరిణామం అమ్మ అని చెప్పి అంటాడు వివేక్. టైంకి మనీషా కూడా అక్కడికి వస్తూ ఉంటుంది. ఇటు పిచ్చిదానిలా కనిపిస్తున్నా నేను ఏంటి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అప్పుడు వివేక్ అంటాడు, మామ్ చిన్నదాన్ని పెద్దదాగా చేయకు, నేనేం కావాలని చేయలేదు, అలా జరిగిపోయింది అంతే, నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నేను కూడా ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వివేక్ వెళ్ళిపోతాడు. అనగానే, ఏంటంటే ఏమంటున్నాడు మీ కొడుకు అనగానే, మనీషా ఫస్ట్ టైం నా కొడుకు నా మీద ఎదురు తిరిగాడు అనగానే, ఏంటి ఏమంటున్నాడు ఏంటి అనగానే, అదిగో ఆల్మోస్ట్ ఆ జానునే పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనగానే, అవునా అయితే జాను మీ కోడలు అయిపోయినట్టే అని చెప్పి మనీషా అంటుంది. కానివ్వనుగా నేను కానివ్వను అనగానే, మరి ఏం చేస్తారంటే ఎలా ఆపుతారు అని చెప్పి అంటే, పెళ్ళి ఏమన్నా ఫిక్స్ చేస్తారు వివేక్కి అని చెప్పి మనీషా అంటే, లేదు ఆ జాను చావుకి ముహూర్తం పెడతాను అని చెప్పి దేవి అని అంటుంది. చంపేస్తారా ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే, అప్పుడు దేవి అని, మనిషిగా కాదు దాన్ని మానసికంగా చంపేయబోతున్నాను అని చెప్పి దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆంటీ ఏం చేయబోతున్నారు, ప్లాన్ ఏంటో అని చెప్పి మనీషా అనుకుంటుంది. మరోపక్క మిత్ర తన రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడికి జున్ను లక్కీ వస్తూ ఉంటే, నాన్న వర్క్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు వద్దులే లక్కీ అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఏం కాదులే రా అని చెప్పి జున్నుని తీసుకొస్తుంది లక్కీ. నాన్న నా కోసం 2 minutes అని చెప్పి లక్కీ అంటుంది. ఎస్ ప్లీజ్ ఏంటో చెప్పు అని చెప్పి మిత్ర అనగానే, అప్పుడు లక్కీ అంటుంది, నాన్న ఇప్పటిదాకా నువ్వు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చావు, అవన్నీ కూడా చాలా బెస్ట్, అయితే మొన్న రాఖీ పండగప్పుడు నాకు జున్ను స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు, వెరీ స్పెషల్ గిఫ్ట్, అది నువ్వు చూడాలి అనగానే, అవునా ఏంటది అని చెప్పి అనగానే, ఇవ్వు జున్ను అనగానే, ఇక ఆ పెయింటింగ్ ఆ డ్రాయింగ్ వేస్తాడు కదా వాళ్ళ నాన్న డ్రాయింగ్, అది ఇస్తాడనమాట. ఇక అది ఓపెన్ చేయగానే, ఇదేంటి నా డ్రాయింగే కదా ఇంత బాగా వేసాడు అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట మిత్ర. చూసావా నాన్న ఎంత పర్ఫెక్ట్గా గీసాడో, నీ బొమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని లక్కీ అంటూ ఉంటే, ఇది నువ్వే గీసావా జున్ను అని చెప్పి మిత్ర అడుగుతాడు. అవును నాన్న నేనే గీసాను అనగానే, ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పి మిత్ర అంటాడు. నేనేమి నేర్చుకోలేదు, ఎక్కడ నేర్చుకోలేదు, బై బర్త్ నాకు వచ్చిన స్కిల్, మా అమ్మ అదే చెప్తూ ఉంటుంది అనగానే, ఇక అప్పుడు లక్కీ అంటుంది, మా నాన్న కూడా సూపర్గా గీస్తారు అనగానే, మా నాన్న స్కిల్సే అంటే మీ నాన్న కూడా మా నాన్నే కదా, ఇద్దరు నాన్న ఒకటే కదా, అందుకే నీకు నాన్న స్కిల్స్ వచ్చాయి అనగానే, అవునా అయితే నాన్నే నాకు డ్రాయింగ్ మాస్టర్ అనమాట అని చెప్పి, థ్యాంక్స్ నాన్న అని చెప్పి జున్ను అంటాడు. తర్వాత లక్కీ అంటుంది, నాన్న జున్నుని అప్రిషియేట్ చేయవా అనగానే, ఇట్రా అన్నట్టుగా కళ్ళతో సైకిల్ చేస్తాడనమాట మిత్ర. ఇక జున్ను దగ్గరికి వస్తాడు. ఇక జున్నుని అలా పట్టుకోబోతున్న టైంకి లక్ష్మి అక్కడికి వస్తుంది. పిల్లలు ఇక్కడున్నారా, పదండి డిన్నర్కి అనగానే, సరే అమ్మ అని చెప్పి పిల్లలు వెళ్తారు. ఇక లక్ష్మి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి, అది జున్ను కూడా మీలాగే చాలా బాగా డ్రా చేస్తాడండి, మీలాగే తనకు కూడా స్కిల్స్ వచ్చాయి అని చెప్పి అనగానే, నేను అడగలేదే అని చెప్పి ఇట్లా అంటాడు. అప్పుడు లక్ష్మి, మీరు అడగలేదు కానీ నాకే చెప్పాలనిపించింది. లక్ష్మి, సరే భోజనానికి రండి వడ్డిస్తాను అనగానే, నాకు ఆకలిస్తుంది భోజనం పెట్టు అని చెప్పి, నా బాధ్యత నీది అన్నట్టుగా నేనేమనలేదే, గుళ్ళో నీతో పాటు పూజ చేశానని చెప్పి భర్తగా ఫీల్ అవుతున్నావా ఏంటి, మన ఇద్దరి మధ్యలో దూరంగానే ఉంచు, దగ్గర అవుతున్నావాలని ప్రయత్నించుకో, అది కాదండి అని చెప్పి లక్ష్మి చెప్పబోతూ ఉంటే, నువ్వేం చెప్పాలో నాకు తెలుసు కానీ నువ్వేం నాకు చెప్పక్కర్లేదు, నేను వినాల్సిన అవసరం లేదు, నువ్వు త్వరగా రూమ్ నుంచి బయటకు వెళ్తే నేను డోర్ వేసుకుంటాను అని చెప్పి మిత్ర లేచి నించుంటాడు. లక్ష్మి వెళ్ళగానే డోర్ వేసేసి మిత్ర మంచం మీద కూర్చోగానే, ఇక జున్ను వేసిన అక్కడ ఆర్ట్ కనిపిస్తుంది అనమాట. ఆ పెయింటింగ్ని అలా చూస్తూ ఉంటాడు మిత్ర. ఇక ఇంతకుముందు కార్లో ఎక్కించుకున్నప్పుడు మిత్రని ముద్దు పెట్టుకుంటాడు కదా జున్ను, అదంతా సీన్ గుర్తొస్తూ ఉంటుంది. ఇక జున్నుకి నేనంటే ఎంత ఇష్టం అన్నట్టుగా మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు.